మనం ఎంతైనా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వారికి ఈరోజు మనకు సభలో విషయం ఏంటంటే భగవద్గీతలోని జ్ఞానకాండ, ఇది 3 కర్మకాండ 6 శతకాల వరకు, మరి 7 నుండి 12 వరకు భక్తికాండ అని 13 జీవరాశులను మేల్కొల్పి ప్రాణ శక్తిని ప్రసాదిస్తాడు. యావ ప్రపంచంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగిస్తాడు. అదే క్రియను జ్ఞాన సూర్య స్వరూపుడైనటువంటి సత్తు చిత్తు ఆనంద స్వరూపుడైనటువంటి సద్గురుమూర్తి జన్మ జన్మలలో అంటినటువంటి మహా మోహ తమ పుంజమును అంధకారమును తొలగించి వేస్తాడు. తన యొక్క ఆత్మజ్ఞాన ప్రబోధము ద్వారా, సత్సంగము ద్వారా శిష్యుడు సేవ ఎలా చేయాలో, ఎలాంటి భావంతో ఉండాలో, దేహం అంటే ఏమిటి, దేహి అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ఇలాగా జ్ఞానము జ్ఞేయము వీటి యొక్క తారతమ్యములను అనుభవపూర్వకంగా ఈ తనానికే రావాలంట. ఏ సత్సంగం వినాలన్నా సాధు పరిషత్ యొక్క ఆఫీసు కార్యాలయం, ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది కాబట్టి అది కూడా ఇక్కడే జరుగుతుందట. కాబట్టి ఇప్పటి వరకు సత్సంగం చెప్పినటువంటి మన పరబ్రహ్మానంద స్వామిని కూడా దీనికి తినే హక్కు ఉంది కానీ అనే హక్కు లేదన్నారు. అంటే భిన్న విమర్శలతో కూడినటువంటి తిట్లు శాపనార్థాల విధానం లేకుండా అనాలి అంటే సత్సంగం మాత్రమే అనాలి, శ్లోకాలు మాత్రమే పలకాలి. నిజధ్యాసతో ఉన్నటువంటి తత్వం. మాతా మహారాజ్యకి, మాతా మహారాజ్యకి, బోళా శంకర భగవానికి, గణేష్ మహారాజ్కి, సద్గురునాథ్కి, భక్త మండలికి, చేతులెత్తిన వారందరికీ మనము అంటే మిమ్మల్ని చేతులు కాసేపు ఎత్తమని కొంచెం శ్రమించాను. మీకు ఒక ఆలోచన కలగవచ్చు, ఏమిటి అంటే ఈ చేతులు ఎందుకు పైకెత్తించారు. చేతులకి ఒక పేరు ఉంది, కరకమలము. కమలము అంటే పుష్పం. మనం ఇప్పుడు అమ్మవారిని ఇక్కడ అర్చన చేసేయాలి అనుకున్నాము అనుకోండి, మరి కమలాలు ఎట్లా వస్తాయి? అందుచేత ఆ అర్చన చెయ్యటానికి సిద్ధం చేసుకోవటానికి మనం ఈ చేతుల్ని కమలాలుగా చేసుకున్నాం. ఆ కరకమలంతో పూజ చేసేస్తాం. అయితే ఇంకా పైకి చేతులు ఎందుకు ఎత్తమని చెప్పాను అంటే, అమ్మవారికి 64 కోటి యోగిని గణసేవిత, 64 కోట్ల మంది యోగిని గణమంతా కూడా ఆమె చుట్టూరు పరివేష్టితులై ఓ పద్మాకారములో ఉంటారు. అది శ్రీచక్రాన్ని ఎవరైనా దర్శించిన వారు మీలో ఉండరు అనుకుంటూ ఉన్నాను, వారందరికీ తెలుసు. అంటే పద్మాకారంలో ఉంటుంది. ఆ పద్మాకారంలో ఎప్పుడూ ధ్యాన ముద్రలో ఉంటారు వారంతా కూడా చక్కగా. ఇప్పటి వరకు చెప్పినటువంటి మహాత్ములందరూ చెప్పిన రీతిలో వాళ్ళందరూ కూడా ఆ మహాప్రళయానికి సాక్షిగా ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ముఖారవిందాన్ని వీక్షిస్తూ అంతర్గతంగా వాళ్ళంతా చక్కగా కూర్చొని ఉంటారు. అదిగో అట్లాగా కళ్ళు మూసుకొని అంతర్ముఖంగా వీక్షించే వాళ్ళ యొక్క వారందరినీ కూడా అమ్మవారు వాళ్ళు అంతర్ముఖంగా వీక్షిస్తే ఈవిడ సమాధానంలోనే ఉంది, ప్రశ్న సమాధానం దానిలోనే ఉంది అని. అట్లాగే సా తీసేసాం, ఏం మిగిలింది? దానమా ధనమా? సాధన. ధనము మీద నీకు అనురక్తి తగ్గటమే సాధన. ధనం దేని ఈ తెనాల పట్నం చాలా మహాపండితులు, తెనాల రామలింగయ్య, ఎంతో మంది మహాపండితులు ఉండే ఊరిది.
ఈ ఊళ్ళో తిప్పినేడు రామస్వామి సౌదరి అని ఉండేవాడట, స్వామి అంతమా అని చెప్పేవారు. ఆయన భారతం గీరతం రాశాడట. ఆయన భారతం గీరతం. అయితే తెనాలి రామయ్య ఎలా వచ్చిందంటే అతనికి ఎటమట వచ్చింది. ఎలాగంటే ఓ చేత్తోనేమో పెరిగిచ్చింది, ఓ చేత్తో పాలు ఇచ్చింది. పాలు ఇచ్చిన రెండు తాగేశాడు. అందుకు ఏమయ్యాడండి ఆయన? వికట కవి, వికట కవి. అయితే మన అఖిలాంధ్ర సాధు పరిషత్తు అధ్యక్షుల వారికి, అనుభవానంద స్వాముల వారికి, భూమానంద భారతీయ స్వాముల వారికి, బోధానంద భారతీయ స్వాముల వారికి జగన్ విద్యా బ్రహ్మ సత్యం, జగన్ విద్యా బ్రహ్మ సత్యం. ఏమి స్వామి ఇట్లా చెప్తే ఎట్లా, మాకు ఎక్కడ చేయాలి సమాధి అంటే చచ్చిపోతానని నీకు ఇష్టమా అంటారు. ఏలికెత్తే కాలికి, కాలికెత్తి ఏలికి. ఏమన్నాకి భయం, ఏమనలేము. ఏమన్నా అన్నామనుకో అని చచ్చిపోతానని నీకు సంతోషం ఉందా అనొచ్చు. మీరు ఎక్కడ సమాధి అవుతారని అడుగుతూ కూడా ప్రమాదమే. అంత భయపడతా ఉండేవాళ్ళం. గురువు గారి గురించి చెప్పాడు కదా ఆయన, జ్ఞానప్రకాశానంద. గురు అంటే గు అంటే అజ్ఞానము, రు అంటే ప్రకాశం ఇచ్చేది. గురుగీత. నా గురువు వెళ్ళినోడు బతుకుతాడో సస్తాడని ఆస్తి అంతా చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడండి 20 ఏళ్ళతో వెళ్ళిపోవచ్చు కాశీ. 20,000, 13,000 ట్రైను, విమానం. వచ్చానికి వెళ్తానికి 20 ఎంత అంటే 2 పక్కన ఉన్నాయే కదా. 20 పక్కన పెళ్లి కొడుకుని చేసుకుంటారా సేదకు వస్తే? మా ఇంట్లో అన్ని బాగానే ఉన్నాయండి, మా పెళ్లి కొడుకు సేదక్ అంటే అన్న. సేదక్ అంటే టీవీ అదే గొంతుకు చెప్పు. అందరు పరమన్ డాక్టర్ ఎందుకు సచ్చినాడు? వాడికి డబ్బులన్నీ అడిగి పోస్తాడు. రామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ 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 జయ రామ్ జయ జయ రామ్. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః, పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. 20 నిమిషాలు ఇచ్చారు స్వామి. 5 నిమిషాలు. సంక్షిప్తంగా క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని గురించి మీకు పరిపూర్ణ సుఖాన్ని పొందొచ్చు. ఇక భగవద్గీత, గీతలోనే అత్యంత జటిలమైనది, ఉత్తమమైన సబ్జెక్ట్ క్షేత్రజ్ఞ విభాగ యోగం. మొదటి 2 షట్కాలలో భగవంతుడు ప్రథమంగా త్వం పదార్థాన్ని నిర్దేశిస్తూ, రెండవ షట్కం భక్తి షట్కంలో తత్పదార్థాన్ని చక్కగా బోధించారు. తనను తాను గుర్తించగలిగితే, క్షేత్రం మీద ఉన్న తాదాత్మ్యాన్ని పోగొట్టుకోగలిగితే తను స్వరూపత పరమాత్మ అని తెలుసుకుంటాడు. అదే చెప్పాడు ఇక్కడ. క్షేత్రాలు అనేకంగా ఉన్నాయి. క్షేత్రం అంటే శరీరము అని కూడా. శరీరాలు అనేకంగా ఉన్నాయి, బట్ శరీరి ఒకడేనట. పాడుకునేవాడు ఒక్కడేనట. అన్ని క్షేత్రాలలో ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. క్షేత్రజ్ఞుడు, ఇక్కడ క్షేత్రం అన్నప్పుడు కేవలం స్థూల శరీరమే కాదు, స్థూల సూక్ష్మ శరీరాలు కూడా. జ్ఞానేంద్రియాలను కూడా చూస్తూ ఉన్నాడు మనసులో కూర్చొని. మనసు ఇంద్రియాలు పనిచేస్తున్నాయా లేదా తెలుస్తుంది. కంటితో రూపాలను చూస్తాం. రూపం కనిపించలేదు అంటే ఎవరికి కనిపించలేదు? నా కంటికి కనిపించలేదు అని. కంటిని చూస్తున్నాను. చూడబడే ప్రపంచం క్షేత్రం. అలాగే ఇంద్రియాలు కూడా చూడబడుతున్నాయి, ఇవి కూడా క్షేత్రం అవుతున్నాయి. మరి మనసు క్షేత్రం కూడా అనుకునేటట్లయితే మనసు కూడా చూడబడుతుంది. మనసు యొక్క లక్షణం సుఖం దుఃఖం. సుఖంగా ఉన్నది మనకు తెలుస్తుంది. ఎలా? మనసు కంటే అతీతమైనది, వెనకలో ఉన్నది. బుద్ధిలో కూర్చొని మనం బయటకు చూసినప్పుడు
మనసు ఎలా ఉంది తెలుస్తుంది. సో మనసు కూడా క్షేత్రం తెలియబడుతుంది అంటాము. అంటే బుద్ధి పనిచేయలేదు అని. అంటే ఎవరికి తెలిసింది? నాకేనండి అండి. నీకెలా తెలిసింది? బుద్ధి కంటే అన్యంగా ఉన్నావు. నువ్వు క్షేత్రజ్ఞుడివి. ఎవరయ్యా నువ్వు అంటే భగవంతుడు చెప్తున్నాడు నేనే అని. అన్ని క్షేత్రాలలో కూర్చొని అన్నీ చూస్తూ ఉన్నటువంటి వాడిని నేను అని అంటున్నాడు ఆయన. ఇంతగా ఆయన చూస్తున్నాడా, మనం చూస్తున్నావా? ఆయన కంటే వేరుగా నేను చూస్తున్నాను అనుకునేవాడు జీవుడు, ఈ దేహమైనటువంటిది. కానీ క్షేత్రజ్ఞుడు సాక్షాత్తు పరమాత్మయే. ఆయన తెలుసుకోవడానికి మధ్యలో క్షేత్రజ్ఞుడి గురించి చెప్పకుండా జ్ఞానాన్ని గురించి మొదలుపెట్టాడు ఆయన. ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారో 20 లక్షణాలు చెప్పారు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, రాజ్యవం అంటూ 20 లక్షణాలు చెప్పారు. ఎవరైతే ఈ లక్షణాలని పెంపొందింపజేసుకుంటున్నారో వాళ్ళకి అని చెప్పాడు. మళ్ళీ తెలుసుకోబడవలసిన జ్ఞేయమే పరమాత్మయే క్షేత్రజ్ఞుడు. దేవుడు ఉన్నాడా లేదా అంటే మొదటి నువ్వు ఉన్నావా? నేను ఉన్నానంటే మరి ఆయన కూడా ఉన్నట్లే. మరి ఆయన్ని చూడాలి అంటే నేరుగా ఆయన చూడలేవు. నువ్వెవరో తెలుసుకో ముందు. ఆయన తెలుసుకునే అర్హత వస్తుంది. జ్ఞేయ పదార్థాన్ని చెప్తూ సాధు పరిషత్ మహాధ్యక్షులు, ఈనాటి సభాధ్యక్షులు అందరికీ, వేదికస్థ మహాత్ములందరికీ మా హృత్పూర్వక ప్రణామములు. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఈ విశ్వంలో రెండే ఉన్నవి. ఆ రెండు ఆశ్చర్యం విడిపోయే ఉన్నా కలిసి ఉన్నట్లుగా మనం అనుకుంటున్నాము. కలిసి ఉన్న వాటిని విడదీయలేము, విడిగా ఉన్నటువంటి వాటిని కలపలేము. కానీ మనందరం విడిపోయి ఉన్న వాళ్ళని కలపగలిగిన సమర్థవంతులం. మన ఈ సామర్థ్యాన్ని పెద్ద జ్ఞానంగా, ప్రజ్ఞానంగా మనం ఫీల్ అయిపోతూ ఉంటే దానికి క్షేత్రజ్ఞ అంటే విశ్వంలో ఉన్నవి ఏమిటి? రెండే రెండు. ఒకటి క్షేత్రము, రెండు క్షేత్రజ్ఞుడు. క్షేత్రం జానాతీతి క్షేత్రజ్ఞ. చక్కని పదం వాడారు పరమాత్మ. మనం తీర్థక్షేత్రాలకు వెళతాము. ఏ క్షేత్రం ఉంటే తీర్థక్షేత్రాలకు వెళతాము అనే మాట మనం మర్చిపోతాం. అంచేత స్వామి ఇక్కడ అని చెప్పగలిగేటటువంటి వాళ్ళే చాలా తక్కువ. అదుగు అలా ఆ తక్కువలో ఇవాళ మీకు అందరికీ విశేషించి తెనాలిలో విశేషించి 51వ సాధు పరిషత్, అఖిలాంధ్ర సాధు పరిషత్ సమాజం లేదా సత్సంగం నిర్వహించడం అనేటటువంటిది ఒక చక్కని విశేషం. అసలు విడిపోయి ఉన్న వాటిని కలపడం ఎలా కుదురుతుందండి? కలిసి ఉన్న వాటిని విడగొట్టడం ఎలా కుదురుతుందండి? ఇవి రెండు మనకి ప్రశ్నలు కలగాలి. ఇప్పుడే మా జ్ఞగా ఉందా అని అంటే మాతాజీ మీలో కూర్చుని వల్ల విడిపోయి ఉంటేనే ఎలా తీసుకొచ్చామో ఇక్కడ కూడా అలా విడిపోయే ఉన్నది మనందరికీ తెలుసు. నా బుద్ధి నాకు తెలుసు, నా మనసు నాకు తెలుసు. అంటే నాకే కాదు, మీకు కూడా తెలుసు. అన్నీ మనకు తెలియబట్టే ఏమిటండి? జ్ఞానము. అటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే అమృతత్వం అశ్రుతే, నీకు మృతత్వం లేదు అనేది తెలుస్తుంది. ఎందుకని? తెలియబడే వాటితో కలిసి, తెలియబడే వాటితో తాదాత్మ్యత చెంది. మీరెవరండి? నేను మాతాజీ. ఎవరు మా? దొరికింది ఆనందం. ధనధాన్య బంధు భాగ్యములు, నేడు ఘనత నెరుగని మాయా కార్యములు, కొనలేని దుఃఖ జాలములు, అందు మనసుంటే తొలగవు బహు సంకటములు అంటారు మైసూర్ శ్రీరామ్ శాస్త్రి. ఆయన అంటాడు కైలాసం ఆ పాట పాడుతున్నాడు. కానీ మీకు అనిపిస్తుందా ఆనందాని కోసం ఏమేమి వ్యవస్థ చేసుకున్నామో, మృత్యు తప్పించుకోవాలని ఏమేమి వ్యవస్థ చేసుకున్నామో ఇదంతా వేస్ట్ మీకు అనిపిస్తుంది?